చేసే వృత్తి నిత్యం కొలిచే దైవంతో సమానం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఒకరోజు ఒక వ్యక్తి చెప్పులు కొందామని ఒక ప్రముఖ చెప్పుల షాపుకు వెళ్ళాడు. సేల్స్ మ్యాన్ ఆయనకు రకరకాల మోడల్స్ చూపిస్తున్నాడు. కానీ సైజు కరెక్ట్గా ఉంటే కలర్ నచ్చడం లేదు, నచ్చిన చెప్పులు సైజు సరిపోవడం లేదు. అయినా సేల్స్ మ్యాన్ ఓపిక్గా ఇంకా కొత్త కొత్త రకాలు తెచ్చి చూపిస్తున్నాడు. అంతలో ఆ షాప్ ముందు ఓ పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఓ వ్యక్తి హుందాగా షాపులోకి వచ్చాడు. నేను చెప్తున్న విషయం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఆ కారులో నుంచి దిగిన వ్యక్తిని చూడగానే సేల్స్ మ్యాన్ అందరూ మర్యాదగా లేచి నిలబడి నమస్కారం చేశారు. ఆయన చిరునవ్వుతో వెళ్ళి ఆయన సీట్లో కూర్చొని దేవునికి నమస్కారం చేసి తన పనిలో నిమగ్నమయ్యారు. ఆయన మీ యజమానా అని సేల్స్ మ్యాన్ అడిగాడు. అవును సార్, ఆయన మా యజమాని. ఇలాంటి షాపులు ఆయనకు 10 వరకు ఉన్నాయి. చాలా మంచి మనిషి అండి అని ఓ కొత్త రకం చెప్పుల జత చూయించాడు. ఆ చెప్పుల జత చూసేసరికి ఆయనకు తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది. కానీ సైజు కాస్త అటు ఇటు ఉన్నట్లుంది. ఆయనకు నచ్చిన విషయం ఆ సేల్స్ మ్యాన్కి అర్థమైంది. ఎలాగైనా ఆ చెప్పుల జత కొనించేయాలని ఆరాటపడుతున్నాడు. కాస్త బిగుతుగా ఉన్నట్లున్నాయి కదా అంటే, అబ్బే అదేమీ లేదు సార్, మీరు కరెక్ట్ సైజే అంటూ బలవెంత పెట్టాడు. నెక్స్ట్ ఏం జరిగి ఉంటుంది? సేల్స్ మ్యాన్ ఓపికకు అతని బాధ పెట్టలేక కొనుక్కొని ఉంటాడా? ఎలాగో నచ్చాయి కాబట్టి సర్దుకపోదామని కొనుక్కొని ఉంటాడా? ఏం జరిగి ఉంటుందో కామెంట్లో చెప్పండి. ఈ సంఘటన జరుగుతూ ఉండగా ఒక విచిత్రం జరిగింది. ఈ లెంత్ అవుతుందని చెప్పడం లేదు, మీ మైండ్లోని ఆలోచనలు కూడా పంచుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.